students. Today's session I am going to discuss. So continuation students. In text questions to 9th question. Write the structures and IUPAC names of different structural isomers of alkenes corresponding to C5H10. సో ప్రీవియస్ సెషన్స్లో మనం ఆల్కేన్స్కి పాజిబుల్ ఐసోమర్స్ రాసాం. ఈ సెషన్లో సో ఆల్కీన్స్కి రాస్తున్నాం స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఇది ఇచ్చింది C5H10 అనేది పెంటీన్ అనమాట. ఈ పెంటీన్కి పాజిబుల్ ఐసోమర్స్ రాస్తున్నాం. పెంటీన్ C5H10 కాబట్టి పెంటీన్ కాబట్టి పాజిబుల్ ఐసోమర్స్ ఆఫ్ C5H10. పాజిబుల్ isomers of C5H10. C5H10 pentene की possible isomers. Pentene की possible isomers. So మన ట్రిక్స్ యూజ్ చేసి రాస్తున్నాం స్టూడెంట్స్. సో నార్మల్ పెంటీన్ 1 పెంటీన్ రాస్తున్నా 3 4 5 1 పెంటీన్ అన్నమాట. సో డబుల్ బాండ్ ప్రాక్టీస్ ఇస్తున్నాం 1 2 3 4 5 1 పెంటీన్ రాస్తున్నా. హైడ్రోజన్స్ పెట్టేసుకోవడం స్టూడెంట్స్ 1 పెంటీన్. అలానే సెకండ్ వన్ 2 పెంటీన్ రాస్తున్నా 2 పెంటీన్ 1 2 3 4 5 సెకండ్ పొజిషన్లో డబుల్ బాండ్ స్టూడెంట్స్. సెకండ్ థర్డ్ పొజిషన్లో 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్ 2 పెంటీన్. ఇది 1 పెంటీన్ 2 పెంటీన్. అలానే 1 పెంటీన్లోనే మళ్ళీ నేను 2 మిథైల్ బ్యూటీన్ అంటే సో దీంట్లో కార్బన్ సెకండ్ పొజిషన్ తీసుకొస్తున్నా చూడండి. సెకండ్ పొజిషన్లో 1 2 3 4 1 బ్యూటీన్ అయితే 1 బ్యూటీన్ 1 2 3 4. సో సెకండ్ పొజిషన్లో కార్బన్ రాశా, సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ అని మీనింగ్. సో దీన్ని 2 మిథైల్ బ్యూటీన్ 2 మిథైల్ 1 బ్యూటీన్ అంటాం. 2 మిథైల్ 1 బ్యూటీన్ 1 బ్యూటీన్కి సో సెకండ్ పొజిషన్లో మిథైల్. అలానే చూడండి. సో నెక్స్ట్ కూడా రాసుకోవచ్చు, అరేంజ్ చేసి రాస్తాను స్టూడెంట్స్ అక్కడ పైన. సో పాజిబుల్ ఐసోమర్స్ చూడండి. ఇక్కడ నేను సో 1 పెంటీన్ రాసేటప్పుడు ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. సో ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ పెడుతున్నా. ఇక్కడ 2 హైడ్రోజన్స్ 2 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1 హైడ్రోజన్. కార్నర్ హైడ్రోజన్స్లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి CH2 1 పెంటీన్ రాశాను. మొత్తం 5 పాజిబుల్ ఐసోమర్స్ వస్తాయి దీనికి. సో 1 పెంటీన్ 2 పెంటీన్ 2 మిథైల్ బ్యూటీన్ అలానే 3 మిథైల్ బ్యూటీన్ వస్తుంది. అలానే 2 మిథైల్ 2 బ్యూటీన్ వస్తుంది. మొత్తం 5 పాజిబుల్ ఐసోమర్స్ వస్తాయి. ఇక్కడ కూడా హైడ్రోజన్స్ పెడుతున్నాం స్టూడెంట్స్. ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. సో ఇక్కడ ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి 2 హైడ్రోజన్స్. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి 1 హైడ్రోజన్. 3 బాండ్స్ ఉన్నాయి 1 హైడ్రోజన్ ఇటు పెడుతున్నా. అలానే ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్. ఇది 2 పెంటీన్ అనమాట. అలానే ఇక్కడ కార్బన్ సో సెకండ్ పొజిషన్లో పెట్టాం కాబట్టి ఇది మిథైల్ అయింది. ఈ కార్బన్కి ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. ఇక్కడ ఒక కార్బన్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. సో ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ రాస్తాం. ఇక్కడ మొత్తం 4 బాండ్స్ ఉన్నాయి. ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈ కార్బన్కి సో 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్. ఇది 2 మిథైల్ 1 బ్యూటీన్ స్టూడెంట్స్. సో దీనికి కంటిన్యూషన్ నేను ఇక్కడ పైన రాస్తున్నా. త్రీ రాసాం స్టూడెంట్స్. 4 5 ఇక్కడ రాసేస్తే అయిపోయింది. 4 5 ఇక్కడే రాసేస్తాం. ఇది ఫస్ట్ వన్. సెకండ్ థర్డ్ ఫోర్త్ వన్ రాస్తున్నా. అలానే 1 బ్యూటీన్లోనే 1 2 3 1 2 3 4 1 బ్యూటీన్ అనమాట. 1 2 3 4 కార్బన్స్ రాసా. ఇక్కడ మిథైల్ అనేది సెకండ్ పొజిషన్లో పెట్టాం. ఈసారి కార్బన్ ఇక్కడ పెడుతున్నా. సో ఇక్కడ పెట్టాం కాబట్టి దీని పేరు సో ఇందాక 2 మిథైల్ 1 బ్యూటీన్ అయింది. ఈసారి 3 మిథైల్ 1 బ్యూటీన్. 3 మిథైల్ 1 బ్యూటీన్ అనమాట. చూడండి. సో 2 బాండ్స్ ఉన్నాయి 2 హైడ్రోజన్స్ పెట్టాలి.
ఇక్కడ 1 బాండ్ ఉంది 3 హైడ్రోజన్స్, ఇక్కడ ఒక కార్బన్ ఉంది 3 హైడ్రోజన్స్, ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్స్, ఇక్కడ చూడండి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్ అన్నమాట, ఒక హైడ్రోజన్. ఇది సో 3 మిథైల్ 1 బ్యూటీన్. సో మొత్తం మనం చూసుకున్నట్టయితే మాలిక్యులర్ ఫార్ములా అన్నిటికీ మాలిక్యులర్ ఫార్ములా ఏం రావాలి స్టూడెంట్స్, పెంటీన్ అంటే C5H10 రావాలి. చూడండి 5 కార్బన్స్ 1 2 3 4 5 కార్బన్స్ H10 C5H10 ఉండాలి కాబట్టి 3 6 7 8 9 10 అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫిఫ్త్ ఐసోమర్ రాస్తున్నాం. ఇక్కడ ఫిఫ్త్ ఐసోమర్ వచ్చేసరికి నేను సో సెకండ్ పొజిషన్లో బ్యూటీన్ రాస్తున్నా, సెకండ్ పొజిషన్లో డబుల్ బాండ్ పెడుతున్నా. ఇది 2 బ్యూటీన్ అయింది. సో 1 2 3 4. సో సెకండ్ పొజిషన్లో బ్యూటీన్ పెట్టాను కాబట్టి సో 2 బ్యూటీన్. అలానే సెకండ్ పొజిషన్లోనే మిథైల్ పెడుతున్నా, సెకండ్ పొజిషన్లోనే మిథైల్ పెడుతున్నా. చూడండి ఇక్కడ సో ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్, ఇక్కడ చూడండి 3 బాండ్స్ ఉన్నాయి ఒక హైడ్రోజన్, సో 2 బాండ్స్ ఉన్నాయి 4 బాండ్స్ సరిపోయినాయి, ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. చూడండి మాలిక్యులర్ ఫార్ములా చెక్ చేసుకోండి, H10 ఉండాలి. సో H10 3 3 6 3 3 are 9 9 plus 1 10 సరిపోయింది. సో దీని యొక్క నేమ్ వచ్చేసరికి 2 మిథైల్ బ్యూటూయిన్, 2 మిథైల్ బ్యూటూయిన్, బ్యూటూయిన్ లేదంటే 2 బ్యూటీన్, బ్యూటూయిన్ లేదంటే 2 బ్యూటీన్, 2 మిథైల్ 2 బ్యూటీన్ అని రాసుకోవచ్చు, ఆర్ 2 మిథైల్ 2 బ్యూటీన్, 2 బ్యూటీన్. ఇలా మనకి ఇచ్చిన ఆల్కిల్ పెంటీన్కి మొత్తం ఎన్ని పాజిబుల్ ఐసోమర్స్ వచ్చినాయి స్టూడెంట్స్, మొత్తం 5 పాజిబుల్ ఐసోమర్స్ వచ్చినాయి. 1 పెంటీన్ అనమాట. ఫస్ట్ 1 పెంటీన్ రాసాం, 1కి 2కి మధ్యలో డబుల్ బాండ్ పెట్టాం కాబట్టి 1 పెంటీన్. అలానే సో 2 పెంటీన్ రాసాం, 2కి 3కి మధ్యలో డబుల్ బాండ్ పెట్టాం కాబట్టి 2 పెంటీన్ అయింది. సో అలానే ఇక్కడ 2 మిథైల్ 1 బ్యూటీన్, 1 బ్యూటీన్ తీసుకొని సెకండ్ పొజిషన్లో మిథైల్ పెట్టాం, 2 మిథైల్ 1 బ్యూటీన్. అలానే 3 మిథైల్ 1 బ్యూటీన్, సో 1 బ్యూటీన్కి థర్డ్ పొజిషన్లో పెట్టాం. అలానే 2 మిథైల్ 2 బ్యూటీన్, 2 మిథైల్ 2 బ్యూటీన్, మొత్తం 5 పాజిబుల్ ఐసోమర్ స్టూడెంట్స్. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్లో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. 10th one students, draw cis and trans isomers of the following compounds, cis and trans isomers of the following compounds, and also write their IUPAC names. So CHCl double bond CHCl ఇలా ఇచ్చారు. సో అలానే ఇక్కడ మనకి C2H5C CH3 డబుల్ బాండ్ CH3 C2H5 ఇచ్చారు. ఈ 2 కాంపౌండ్స్ ఇచ్చారు స్టూడెంట్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సిస్ ఐసోమర్స్ ట్రాన్స్ ఐసోమర్స్ రాయాలి. ఇక్కడ నేను చూడండి డబుల్ బాండెడ్ కార్బన్ అనమాట. ఈ డబుల్ బాండెడ్ కార్బన్లో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 హైడ్రోజన్స్ని ఇలా రాస్తున్నా, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ రాస్తున్నా. అలానే 2 క్లోరిన్స్ ఉన్నాయి, 2 క్లోరిన్స్ని ఇలా రాస్తున్నా. ఇక్కడ మనకి సో ఈథీన్ అంటాం. ఈథీన్ ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, CH2 డబుల్ బాండ్ CH2 ఈథీన్, ఇది ఈథీన్ అనమాట. సో ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్కి 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి మొత్తం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పొజిషన్లో 2 క్లోరిన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఈ హైడ్రోజన్ బదులు ఒక క్లోరిన్ వచ్చింది, ఈ హైడ్రోజన్ బదులు ఇంకో క్లోరిన్ వచ్చింది కాబట్టి 1,2 డైక్లోరోఈథీన్. ఇక్కడ సేమ్ గ్రూప్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఉంటే సిస్ అన్నమాట. ఇక్కడ సేమ్ గ్రూప్స్ లై ఆన్ ద సేమ్ సైడ్, లైస్ ఆన్ ద సేమ్ సైడ్ అంటే ఒకే గ్రూప్స్ హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్ ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి సిస్ ఐసోమర్స్ అంటాం. సో ఇక్కడ కూడా 2 సేమ్గా ఉన్నాయి కాబట్టి టోటల్గా అది సిస్ 1,2 డైక్లోరోఈథీన్. దీని పేరు సిస్ 1,2 డైక్లోరోఈథీన్ అంటాం. ఇది సిస్ 1,2 డైక్లోరోఈథీన్ స్టూడెంట్స్. అలానే దీనికి మనం ట్రాన్స్ రాస్తున్నాం. ద సిమిలర్ గ్రూప్స్ లైస్ ఆన్ ద ఆపోజిట్ సైడ్స్ అంటే ఇక్కడ సేమ్ గ్రూప్స్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఉన్నాయి, అలా కాకుండా ఆపోజిట్ సైడ్లో ఉంటే
ఆపోజిట్ సైడ్లో ఉంటే దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అంటాం. సిమిలర్ గ్రూప్స్ లైస్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఇది ట్రాన్స్ 1,2 డైక్లోరోఈథీన్. ఇది ట్రాన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్న ఈ రెండు హైడ్రోజన్స్ ఇది. సో ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్లో ఉన్న హైడ్రోజన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ ఐసోమర్ అంటాం. సిస్ ఐసోమర్ అంటే టూ గ్రూప్స్ అవ్వచ్చు, యాటమ్స్ అవ్వచ్చు. టూ గ్రూప్స్ ఆర్ యాటమ్స్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది డబుల్ బాండెడ్ కార్బన్ ఉంటే దాన్ని సో సిస్ 1,2 డైక్లోరోఈథీన్ అంటాం. ద సిమిలర్ గ్రూప్స్ లైస్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ ఐసోమర్, ట్రాన్స్ 1,2 డైక్లోరోఈథీన్. ఇది రెండు దీనికి రాస్తాం స్టూడెంట్స్. అలానే సెకండ్ దానికి రాద్దాం. సెకండ్ దానికి నేను ఇక్కడ పైన రాస్తున్నా స్టూడెంట్స్. సో సెకండ్ దానికి ఇక్కడే దీన్ని కూడా సిస్ ట్రాన్స్ రాస్తున్నాం. సిస్ ట్రాన్స్ టెన్త్లో సెకండ్ ఆన్సర్ చేస్తున్నాం. సెకండ్ బిట్ ఈ 10th సెకండ్ బిట్ని ఇక్కడ చేస్తున్నాం. సెకండ్ బిట్ ఇది. సో C2H5 ఇక్కడ ఈ కార్బన్ చూసుకున్నట్టయితే డబుల్ బాండెడ్ కార్బన్లో ఈ డబుల్ బాండెడ్ కార్బన్కి సో మిథైల్ గ్రూప్స్ రెండు ఉన్నాయి. రెండు మిథైల్ గ్రూప్స్ని నేను సో ఇక్కడ రాస్తున్నా CH3. అలానే ఇక్కడ ఇంకో CH3. అలానే ఇక్కడ C2H5 ఉంది. ఇక్కడ C2H5 ఇక్కడ C2H5 ఇలా ఉంది. ద సిమిలర్ గ్రూప్స్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ నామినిక్లేచర్ ఇవ్వాలి కాబట్టి మీకు నామినిక్లేచర్ చెప్తున్నా ఇక్కడ. సో ఇక్కడ ఇది సిస్గా రాసుకోవచ్చు. సిస్ ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. 2 3 4 5 6 అనమాట. సో ఇది హెక్సీన్ అయింది. హెక్స్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ పొజిషన్లో ఉంది. సో సిస్ ఏ పొజిషన్లో ఉన్నాయి 2,3 డైమిథైల్ అయింది. 2,3 డైమిథైల్ హెక్సీన్ అయింది. సో ఇది సిస్ ట్రాన్స్ రాయాలి స్టూడెంట్స్. ఇక్కడ నేను మీకు నామినిక్లేచర్లో చెప్పాలి కాబట్టి C2H5 అని నేను CH3CH2గా రాస్తున్నా. CH3CH2గా రాసి ఇక్కడ నామినిక్లేచర్ నేమ్ ఇస్తాను. CH3CH2 కూడా రాసుకోవచ్చు. కార్నర్లో CH3 వచ్చేటట్టు రాస్తే మీకు లాంగెస్ట్ చైన్ ఏమో ఇది అయింది స్టూడెంట్స్. ఇది లాంగెస్ట్ చైన్ అయింది. ఇలా లాంగెస్ట్ చైన్ అయింది. లాంగెస్ట్ చైన్లో నెంబరింగ్ ఇస్తున్నాం 1 2 3 4 5 6. సో ఇథైల్స్ ఉన్నాయి కాబట్టి నామినిక్లేచర్లో డిఫర్ వచ్చింది. 6 కార్బన్స్ అనమాట. థర్డ్ పొజిషన్లో రెండు మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. హెక్సీన్. సో 3,4 డైమిథైల్. సో 3,4 డైమిథైల్. థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో మిథైల్స్ ఉన్నాయి. సో ఈ మిథైల్ గ్రూప్స్ అనమాట. థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో సో ఇది ఒక మిథైల్ ఉంది, ఇది ఒక మిథైల్ ఉంది. థర్డ్ కార్బన్కి ఫోర్త్ కార్బన్కి అటాచ్ అయి ఉన్నాయి. సో 3,4 డైమిథైల్ హెక్స్ 3 దీని యొక్క నేమ్ ఇది. దీనికి సిస్ ట్రాన్స్ రాస్తున్నాం. సో ఇక్కడ నేను సిస్ ట్రాన్స్ని ఇక్కడ రాసిన స్టూడెంట్స్ చూడండి. ఇక్కడ సిస్ ఇది ఆల్రెడీ రాసాం కాబట్టి సో ఇక్కడ డబుల్ బాండెడ్ కార్బన్కి సో డబుల్ బాండెడ్ కార్బన్కి CH3 ఇక్కడ రాస్తున్నా. ద సిమిలర్ గ్రూప్స్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఈస్ కాల్డ్ సిస్ ఐసోమర్. ఇది సిస్ C2H5 రాసేయచ్చు. సో మనకి ఇచ్చింది ఇది కాబట్టి సో సిమిలర్ గ్రూప్స్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఈస్ కాల్డ్ సిస్ అంటాం. దీన్ని సిస్ ఇక్కడ ఈ నేమ్ రైట్ చేస్తున్నా. దీన్ని సిస్ 3,4 డైమిథైల్ హెక్సీన్ అంటాం. సిస్ ఆల్రెడీ నేమింగ్ ఇచ్చేసాం. లేదంటే ఇక్కడ 2 కార్బన్స్ ఉంటాయి. 2 3 4 5 6 కార్బన్స్. సో ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఫోర్త్ పొజిషన్లో సో ఇక్కడ మిథైల్స్ ఉన్నాయి కాబట్టి సిస్ 3,4 డైమిథైల్ హెక్స్ 3 లేదంటే 3 హెక్సీన్ అని రాసుకోవచ్చు. 3 హెక్సీన్. సో దీనికి సో నేమ్ వచ్చేసరికి సిస్ 3,4 డైమిథైల్ హెక్సీన్ అనమాట. అలానే ట్రాన్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి మిథైల్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ద సేమ్ గ్రూప్స్ లైస్ ఆన్ ద డబుల్ బాండెడ్ కార్బన్లో ద సేమ్ గ్రూప్స్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది డబుల్ బాండెడ్ కార్బన్.
సేమ్ సైడ్ ఆఫ్ ది డబుల్ బాండెడ్ కార్బన్ లో సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని సిస్ ఐసోమర్ అంటాం. ద సిమిలర్ గ్రూప్స్ లైస్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఇక్కడ నేను ఇది కూడా ఎరేంజ్ చేస్తున్నాను, ట్రాన్స్ ఐసోమర్ ని కూడా ఇక్కడే రాసేస్తున్నాను. ట్రాన్స్ ఐసోమర్ ట్రాన్స్ అను దీన్ని బి ట్రాన్స్ ఐసోమర్ ఇస్తున్నా. డబుల్ బాండెడ్ కార్బన్ లో సో ద సిమిలర్ గ్రూప్స్ లైస్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రాన్స్ ఐసోమర్ అంటాం. ఈ C2H5 ఇలా రాస్తాం, ఇది C2H5. ఇక్కడ ట్రాన్స్ 3,4 డైమిథైల్ హెక్స్ 3 ట్రాన్స్ 3,4 డైమిథైల్ 3-hexene ఇది స్టూడెంట్స్ సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ రాస్తాం. సో ఇక్కడ మనకి సిస్ ఇది సిస్ ఐసోమర్ ట్రాన్స్ ఐసోమర్ C2H5 CCH3కి సో రెండు పాజిబుల్ ఐసోమర్స్ ఉంటాయి, రెండు ఐయుప్యాక్ నేమ్స్ ఉంటాయి. సిస్ 3,4 డైమిథైల్ 3-hexene, అలానే ట్రాన్స్ 3,4 డైమిథైల్ హెక్స్ 3-hexene అనమాట. సో ఇక్కడ నామినిక్లేచర్ నేమ్ ఇచ్చామన్నమాట, ఇది నోట్గా రాసుకోవచ్చు. ఇది నోట్ నామినిక్లేచర్ నేమ్ ఎలా ఇవ్వాలి, 3,4 డైమిథైల్ హెక్సిన్, దీనికి నేమ్ ఇచ్చాం అనమాట, ఐయుప్యాక్ నేమ్ ఇచ్చాం. సో ఇది స్టూడెంట్స్. సో రెండింటికి 1,2 డైక్లోరో ఈథీన్కి రాసాం, 3,4 డైమిథైల్ హెక్స్ 3కి సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ రాసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.